ఇక్కడ చూడండి, బోగస్ ఉద్యోగులు 20,000 మంది బోగస్ ఉద్యోగులట లాస్ట్ 10 yearsలో 10,000 కోట్ల స్కామ్ జరిగింది అనేది చెప్తా ఉన్నారు కదా. సో ఇక్కడ నేను ఒకటే అడుగుతాను, ఇలాంటి విషయాలను మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇలాంటి జరుగుతున్నటువంటి స్కామ్ల విషయంలో, జరుగుతున్నటువంటి అన్యాయాల విషయంలో మేము మాట్లాడుతూ ఉంటే ఈరోజు మమ్మల్ని అర్బన్ నక్సల్స్ అని అంటూ ఉన్నారు. నిజంగా మీరు అర్బన్ నక్సల్స్ అన్నా మేమేం ఫీల్ కాము అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి, ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పీడిత తాడిత ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి వాళ్ళపైన అర్బన్ నక్సల్స్ ముద్ర వేస్తా అంటే వేసుకోండి. దానికి మేమేం భయపడేది లేదు, లేకపోతే ఫీల్ అయ్యేది కూడా ఏం లేదు. మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాం అంతే కదా. వాళ్ళేం ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అంటే ఏం దేశద్రోహులు కాదు కదా, అదేవిధంగా సమాజంలో దందాలు చేసే వాళ్ళు కాదు కదా, అన్యాయం చేసే వాళ్ళు కాదు కదా, ఇంకా వేరేమన్నా డబ్బులు గుంజే వాళ్ళు కాదు కదా, కరెక్ట్గా ప్రజల కోసం పనిచేసే వాళ్ళే కదా అర్బన్ నక్సల్స్ అని మీరు ముద్రేస్తున్నది. అందుకే అర్బన్ నక్సల్స్ అన్నా కానీ మేము ఎక్కడ కూడా పెద్దగా ఫీల్ కావాల్సిన అవసరం అయితే లేదు. మేము సంతోషంతో ప్రౌడ్గా ఫీల్ అవుతాం. సో ఇక్కడ చూడండి, బోగస్ ఉద్యోగులు 20,000 మంది ఉన్నారట. గతంలో కేసీఆర్ హయాంలో జరిగింది ఇదే. సో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల్లో గుర్తింపు పని చేయకుండానే 5 ఏళ్లుగా పని చేయకుండా 5-10 ఏళ్ళుగా జీతాలు తీసుకుంటున్నాడ. ప్రతి నెల 250 కోట్ల లూటీ జరుగుతోందని చెప్పేసి అంటా ఉన్నారు. సో హెచ్ఓడీలు, కార్పొరేషన్ వర్సిటీలను అధికంగా నిధుల గోల్మాల్ కొనసాగుతున్నటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పటికే 7,000 మంది ఉద్యోగుల జాబితా తొలగింపు అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ ఏంది 5 ఏళ్ళలో 10,000 కోట్లకు పైనే భారీ కుంభకోణం అని అంటా ఉన్నారు కదా. సో నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతాను, ఈరోజు 10,000 కోట్ల కుంభకోణం జరిగితే, విజిలెన్స్ ఎంక్వైరీ జరిగితే తేలుతుందని తెలుస్తుంది కదా, మీరు వీళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే కేవలం కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేసినా? ఇది మేము అడగదలుచుకున్నాం. 100% మేము బరాబర్ ఇట్లనే అడుగుతాం. చెప్పాలి, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. సో రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల్లో సుమారు 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. పని చేయకుండానే 5 ఏళ్లుగా సదరు బోగస్ ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు జమ చేసినట్టు అధికారులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయితే మరింత మంది బోగస్ ఉద్యోగులు బయటపడుతున్నారనే చర్చ సెక్రటరీ వర్గాల్లో ఉంది. వివిధ శాఖల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పార్ట్ టైం పద్ధతిన సుమారు 4.99 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇందులో చాలా చోట్ల బోగస్ ఎంప్లాయీస్ ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని రేవంత్ అధికారులు ఆదేశించారు. సో విజిలెన్స్ విచారణకు షురు. నకిలీ ఉద్యోగులను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలు, హెచ్ఓడీలు, కార్పొరేషన్లు, సొసైటీలు, వర్సిటీలకు సమాచారం ఇచ్చారట. సో ఇట్లా 10,000 కోట్ల కుంభకోణం జరిగితే ఎవడు మాట్లాడతలేడు. సో మరి మాట్లాడాలి కదా, మాట్లాడితే తెలుస్తాయి కదా. సో తప్పనిసరిగా ఉద్యోగులు అందరి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్ వివరాలను ఆర్థిక శాఖ పరిధిలోని IFMS వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. దీంతో అందరూ తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలను అప్లోడ్ చేశారు. సదరు డేటాను ఫోరెన్సిక్ ఆడిట్ జరుపుతున్నారు. ఈ ప్రక్రియలో దాదాపు 20 మంది బోగస్ ఉద్యోగులు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత పకడ్బందీగా విచారణ జరిపేందుకు సీఎం రేవంత్ విజిలెన్స్ బృందాలు రంగంలోకి దింపినట్లు తెలిసింది. విజిలెన్స్ టీంలు ప్రతి ఆఫీస్కి వెళ్లి అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఎంప్లాయీస్ వివరాలను నేరుగా సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దీంతో బినామీ ఎంప్లాయీస్ డేటా పకడ్బందీగా బహిర్గతం అవుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు అని చూస్తారు. సో ఇక్కడ రాజకీయ వ్యవస్థ కన్నా కానీ అధికారులు ఎవరైతే ఈ హెచ్ఓడీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రధానమైనటువంటి అవినీతి పరులు. వాళ్ళే 100 కోట్ల రూపాయలు సంపాదించినది చాలా స్పష్టంగా తెలుస్తోంది. తప్పుడు వివరాలు ఇచ్చామని వినతులు. ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు తమ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్ వివరాలను అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. అయితే ఏ ఉద్యోగి ఎక్కడ పనిచేస్తున్నారో ఆన్లైన్లో మ్యాపింగ్ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. దీంతో అసలు భాగవతం బయటకు రావడం మొదలైంది. చాలా ఆఫీసుల నుంచి అధికారులు ఆర్థిక శాఖ క్యూ కట్టారు. తమ దగ్గర పనిచేస్తున్నటువంటి డేటా ఆపరేటర్ తప్పుడు సమాచారం అప్లోడ్ చేశారని, పని మానేసిన ఎంప్లాయీస్ వివరాలు సైతం అప్లోడ్ చేశారని, వాటిని డిలీట్ చేయాలని సెక్రటరీకి రావడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు 7,000 మంది ఎంప్లాయీస్ వివరాలు డిలీట్ చేయాలంటూ పలు కార్యాలయాల నుంచి ఆర్థిక శాఖకు లిఖిత పూర్వకంగా వినతులు రావడంతో సంబంధిత ఉద్యోగుల వివరాలను తొలగించారు. అందులో ప్రధానంగా పలు శాఖల్లోని సొసైటీలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. 5 ఏళ్లలో 10,000 కోట్లు లూటీ. బీఆర్ఎస్ హయాంలో ఈ అధికారులు చేసిరా, లేకపోతే ఇంకా మంత్రులు చేసిరా, లేకపోతే ముఖ్యమంత్రి కుటుంబం చేసిందా తెలియదు. కానీ మొత్తానికైతే ఈరోజు 10,000 కోట్లు, నెలకు 250 కోట్ల రూపాయలు, ఈరోజు 5 సంవత్సరాల్లో దాదాపు 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి దీనిపైన రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణ చేసి
సంబంధిత బాధ్యులు ఎవరైతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాడా లేదా అనేది ఒక డౌట్. ఎందుకంటే ఆయన ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పైన బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతే తప్ప వాళ్ళని జైలు పంపేటువంటి ప్రయత్నం ఇంతవరకు చేయలేదు కాక చేయలేదని చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం.